పుట్టపర్తిలో మరోసారి వైసీపీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల మధ్య శ్రీధర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి జనం రావడంతో అన్ని మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ముందుగా సత్యమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించిన ఆయన అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్, జై శ్రీధర్ రెడ్డి అనే నినాదాలతో హోరెత్తించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆయన జనం ప్రదర్శనలో కదిలారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమన్నారు. ఏపీలో ప్రజలంతా జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పుట్టపర్తిలో టీడీపీ కథ ఎప్పుడో ముగిసిందని, గతం కంటే ఎక్కువ మెజారిటీతో మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు నేను నవరత్నాల్లో ప్రవేశపెడతాను, మీ అందరి చల్లని దీవెనలతో గెలిచిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు, రైతులకు, విద్యార్థులకు అందరికీ నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లకు కానీ లేదంటే రైతాంగం అకౌంట్లకు కానీ నేను సాయం చేస్తాను అని చెప్పి ఈరోజు 130 సార్లు బటన్ నొక్కి దాదాపుగా 2,60,000 కోట్ల రూపాయల సంపదను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసి వారి మన్ననలు పొంది ఈరోజు ఎక్కడే కానీ పేదరికం లేకుండా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దక్కుతుంది. ఈరోజు ప్రజాస్పందన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, శ్రీధర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఎందుకంటే నేను ఎప్పుడూ గొడవలు సృష్టించలేదు. నేను ఇంకో మాట చెప్తా ఉన్నాను, చాలామంది అప్పుడప్పుడు నా దగ్గర కొంతమంది మా వాళ్ళు కూడా అక్కడక్కడ చెప్తూ ఉంటారు, అన్న వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులు, లేదా జనసేన సానుభూతి పరులు, కాంగ్రెస్ సానుభూతి పరులు, వాళ్ళ పెన్షన్లు తీద్దాం లేదా అవి తీద్దామని. తమ్ముడు, మన 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 సంస్కృతి అది కాదు, వాళ్ళ సంస్కృతి అది, చంద్రబాబు నాయుడు సంస్కృతి అది, పల్లె రఘునాథ్ రెడ్డి సంస్కృతి అది. జన్మభూమి కమిటీలన్నీ పెట్టి పూర్తిగా పేదరికంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు, పేదరికంలో ఉన్నటువంటి రైతాంగానికి నడ్డి విరిచినటువంటి చంద్రబాబును మనము అసలుకు అలాంటి వారి ఆలోచనలు కూడా మనసులోకి రచ్చుకోకూడదు. మన పెద్ద ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఒకటే మాట చెప్పాడు, ఎన్నికల వరకే పార్టీలు చూడాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ముఖ్యమంత్రి అనే వ్యక్తికి కన్నబిడ్డల లెక్క చూసుకోవాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు. కాబట్టి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడుస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బస్సు యాత్రకైతేనేమి, ఈరోజు మా నామినేషన్ యాత్రకైతేనేమి ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. రఘునాథ్ రెడ్డి ఇదొక ఆయన సంస్కృతి గురించి మాట్లాడడం దండగా, ఎందుకంటే ఆయన యొక్క లక్షణాలు, ఆయనకు ఒక ఐవారకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. ఆయన మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను, అక్రమంగా అన్యాయంగా సంపాదించేది కూడా రఘునాథ్ రెడ్డి. ఎందుకంటే లేని పిల్లల పేర్లు చెప్పి కాలేజీ ఫీజులు వసూలు చేసినటువంటి ఒక దుర్మార్గుడు, చదువుల పేరుతో చదువుల తల్లిని కూడా, సరస్వతి తల్లిని కూడా మోసం చేసినటువంటి దుర్మార్గుడు రఘునాథ్ రెడ్డిని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో పుట్టపర్తి ప్రజానికం ఆశీస్సులతో జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఉంటాడు ఎమ్మెల్యేగా. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తిలో ఒక ప్రభంజనం సృష్టించబోతున్నాం, విజయ దుందుంబి మోగించబోతున్నాం. జూన్ 2వ వారంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.